టాలీవుడ్లో తన అభినయంతో ఆకట్టుకున్న మిస్ గ్రాండ్ ఇండియా మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. అందుకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఆమె ఓ ప్రముఖ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపిక అయినుంది. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్, లుక్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. ఆమె గ్లామర్ తో పాటు నటనకు కూడా మంచి మార్కులు రావడంతో మేకర్స్ ఆమెను ఫైనలైజ్ చేసినట్టు టాక్. తమిళ్, తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ అందగత్తె ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని రెడీ అవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సుమంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలబరాదు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తన రెండో సినిమానే మాస్ మహారాజా రవితేజతో కిలాడి కావడం విశేషం. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో అతని మరదలిగా కనిపించింది. ఇటీవలే వచ్చిన లక్కీ భాస్కర్ ద్వారా మంచి హిట్ అందుకున్న ఆమె సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. అయినప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోల నుంచి ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవి ఎక్కువగా చిన్న హీరోల సినిమాలే కావడం విశేషం. ఇప్పుడు ఆమె దృష్టి బాలీవుడ్ పై పడింది. స్త్రీ, మిమ్మీ వంటి హిట్ సినిమాలు నిర్మించిన దినేష్ విజన్ సంస్థతో ఆమె జతకట్టనుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించే ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కోసం కథను స్పెషల్ గా తయారు చేసినట్టు సమాచారం. ఇందులో మీనాక్షి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. ఆమె ఫిజికల్ లుక్, నటనకు తగ్గ హీరోను ఎంపిక చేయడానికి మేకర్స్ శోధనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు పై త్వరలో అధికారిక సమాచారం రానుంది. ప్రస్తుతం మీనాక్షి నవీన్ పోలిశెట్టితో అనగనగా ఓ రాజు సినిమాలో నటిస్తోంది. అలాగే వీరపక్ష డైరెక్టర్ కార్తిక్ దండు, నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఓ కొత్త చిత్రానికి కూడా మీనాక్షి పేరు పరిశీలనలో ఉందట. మీనాక్షి ఎత్తు ఎక్కువగా ఉండటంతో కొందరు టాలీవుడ్ హీరోలు ఆమెతో నటించడానికి వెనకడుగు వేస్తున్నారని ప్రచారం ఉంది. ఎందుకంటే చాలా మంది హీరోలు 6 అడుగులకు తక్కువ ఎత్తై ఉంటారు. ఆమె పక్కన తాము చిన్నవాళ్లలా కనిపిస్తామన్న భయం వాళ్లకు ఉందట. ఈ విషయాన్ని మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. స్కూల్ డేస్ లో తన ఎత్తు వల్ల అందరూ వింతగా చూసేవారని, అప్పట్లో డిప్రెషన్ కి గురైన పుస్తకాలతో స్నేహం చేస్తూ దాన్ని తట్టుకొని వచ్చినానని చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్ కి అడుగు పెడుతున్న మీనాక్షి అక్కడ తన టాలెంట్ తో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మీ అభిప్రాయాలు కామెంట్ లో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.